పర్యవేక్షణ అసలు లేదని ఆరోపిస్తూ స్థానికులు ధర్నాకు దిగారు. స్థానిక ఎమ్మెల్యే కాళే యాదవ్పై దాడికి యత్నించారు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితోనూ వాగ్వాదానికి దిగారు. అటు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమాద స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రోడ్ పై నుంచి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఇంటికి తిరిగి వస్తామా అనే క్వశ్చన్ కూడా స్థానికులు లేవనెత్తుతున్నారు. అంటే ఇంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం దీనిపైన కేసులు కోర్టులు ఉన్నాయి అంటూ కూడా చెప్తున్నారు. కోర్టులలో కేసు ఉన్న కారణంగా దాన్ని డెవలప్మెంట్ చేస్తలేమంటున్నారు. చూసుకోవచ్చు ప్రమాద సిచ్యువేషన్ కానీ ప్రమాద సంఘటనలో ఉన్నటువంటి ఆ యొక్క లారీని మనం చూస్తూ ఉన్నాం. మొత్తం ఆ యొక్క డీసీఎంని చూస్తున్నాం. ఆ యొక్క తీవ్రతను చూస్తే ఆ యొక్క డీసీఎం తీవ్రతను చూస్తే తెలుస్తుంది అది ఎంత స్పీడ్లో ఉంది. ఆ వెహికల్ ఎంత స్పీడ్తో వచ్చేసి ఆ బస్సుని ఢీకొట్టింది. బస్సులో కూడా మనం మొత్తం కూడా ఆ యొక్క విజువల్ చూసాం. మొత్తం బస్సు ఆఫ్ మొత్తం టాప్ ఏదైతే ఉంటుందో ఆ టాప్ మొత్తం కూడా ఎగిరిపోయినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇప్పుడే ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా మొత్తం అక్కడ చేరుకున్నారు. ఫైర్ సేఫ్టీ డీజీ కూడా చేరుకొని ఈ యొక్క రెండు వెహికల్స్ ని అటు బస్సు తీవ్రతను దీని కూడా ఈ యొక్క తీవ్రతను కూడా మొత్తం కూడా పరిశీలన చేస్తున్నారు. ఏ విధంగా జరిగింది అనే కోణం లోపల కూడా చూసుకోవచ్చు మనం. ఆ యొక్క డ్రైవర్ మొత్తం కూడా మొత్తం అయితే అక్కడే స్పాట్ లో మృతి చెందడం జరిగింది. అయితే ఈ యొక్క దాని స్టామినా చూడొచ్చు ఎంత అది మొత్తం ఎంత గట్టిగా ఉందో. అయితే ఆ దాంట్లో ఉండేటటువంటి దానికి వెనుకదానికి ఏం కాలేదు. అయితే ముందరిది మాత్రమే ఇంజన్ రూపంలో ఉండేటటువంటి మాత్రమే డ్యామేజ్ అయింది. అంటే అది ఎంత తీవ్రతతో ఎంత వేగంతో వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక దాంట్లో లోడ్ ఉంది కాబట్టి లోడ్తో బయలుదేరింది కాబట్టి ఈ యొక్క లోడ్ కారణంగానే అదే ప్రమాద తీవ్రత కూడా పెరిగింది. అదేవిధంగా దాని స్పీడ్ కూడా అయితే చూసుకోవచ్చు. దీని ఎంత మొత్తంగా ఎంత తీవ్రతతోని ఇక్కడ కొట్టడం జరిగింది అంటే ఎంత దీని ఈ యొక్క స్పీడ్ ఎంత స్పీడ్ ఉందో తెలుసుకోవచ్చు. డ్రైవర్ సీట్ని కూడా చూస్తున్నాం మనం. మొత్తంలో కూడా తునకలైనటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఇటు డ్రైవర్ సీట్ ఏదైతే ఉంటుందో ఈ డ్రైవర్ సీట్తో పాటు అటు ఉన్నటువంటి ఆ డ్రైవర్ సీట్ ఆర్టీసీ బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ సీట్ చూసుకోవచ్చు ఎంత డ్యామేజ్ అయిపోయిందో మనం చూస్తున్నాం. డ్రైవర్ సీట్ ఇది ఇక్కడ డ్రైవర్ మొత్తంగా కూడా డ్రైవర్ సీట్ ఇక్కడ కూర్చోవలసిన డ్రైవర్ మొత్తంగా అంటే ఎంత తీవ్రతతోని ఇది ఎంత వేగంతో వచ్చిందో మనకు తెలుస్తుంది. ఇక లోడ్ లారీలు అన్ని కూడా ఉదయం 5 గంటల నుండి 8 గంటల లోపలనే సిటీ దాటాలి, లేదంటే సిటీలోకి ఎంటర్ కావాలి. ఆ ఉద్దేశంతోనే అయితే మొత్తంగా కంటిన్యూగా ఈ విధంగా ఫాస్ట్ వస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఎలాంటి లైసెన్స్ లేకుండా కూడా కొన్ని నడిపిస్తుంటారు. అదేవిధంగా క్రషర్స్ మిషన్స్ ఏవైతే ఉంటాయో ఇటు వికారాబాద్ జిల్లాలో కానీ ఇటు రంగారెడ్డి జిల్లాలో కానీ ఈ యొక్క క్రషర్స్ మిషన్ కూడా అయితే ఇష్టానుసారంగా క్రషర్స్ మిషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకునే మొత్తంగా కూడా అయితే ఈ విధంగా మొత్తం వేగంగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఎర్రమట్టిని తరలించే లారీలు కూడా ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటాయి రోడ్ల పైన. ఇలాంటి మొత్తంగా కూడా అని చెప్తున్నారు. చూసుకోవచ్చు దీని పరిస్థితి చూసుకుంటే కనుక మొత్తంగా చూసుకోవచ్చు. అయితే ఇది ఇక్కడ బాడీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవచ్చు ఎంత గట్టిగా ఉందో. ఇది ఓన్లీ దానికి ఉండేటటువంటి ఆ యొక్క బాడీకి మాత్రమే బ్యాక్ సైడ్ ఎలాంటి అయితే దానికి ఇబ్బంది కలగలేదు. అంటే ఇది ఎంత గట్టిగా ఉందో దీని తీవ్రత ఎంత గట్టిగా ఉందో చూసుకోవచ్చు. అంత బస్సు మొత్తంగా కూడా అంటే బస్సుగా కూడా మొత్తంగా కూడా దాని స్థాయికి దాని కెపాసిటీకి మించి వస్తున్నారు. మొత్తం 70 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఫైర్ సేఫ్టీ డీజీ కూడా రావడం జరిగింది. దీని తీవ్రతను పరిశీలించడం జరిగింది. అయితే బస్సులో ఉండవలసింది 56 మంది కంటే ఎక్కువగా ఉండొద్దు. ఇటు 36 మంది కానీ 56 మంది కానీ ఉంటారు. 56 కంటే మించి ఉన్నారు. అయితే 70 మంది ఉన్నారు కాబట్టి ఆ బస్సు కూడా మొత్తంగా కూడా అంత స్లోగా కూడా ఉండదు. అదేవిధంగా చూసుకుంటే ఆర్టీసీ బస్సులో ఎక్కువ స్పీడ్ ఉండకుండా 80, 60, 80 ఉండేటట్టుగా కూడా స్పీడ్ లాక్ చేస్తారు. అయితే అది దానికంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళేందుకు అవకాశం కూడా ఉండదు. కాబట్టి చూసుకోవచ్చు ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం అనేది అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎవరి నిర్లక్ష్యం అయినా పర్లేదు కానీ 25 ప్రాణాలు మొత్తంగా కూడా అయితే మొత్తం అయితే బలికున్నదని తెలుస్తుంది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇక్కడ అయితే స్థానికులు కూడా చెప్తూ ఉన్నారు ఈ యొక్క రోడ్ డెవలప్మెంట్ చేయాలి. ఇక్కడ నుంచే సీఎం వెళ్తూ ఉంటారు, ఇక్కడ నుంచే మంత్రులు వెళ్తుంటారు. సీఎం సొంత జిల్లా కూడా ఇదే కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మొత్తం టోటల్గా ఇక్కడే మొత్తం కూడా
దీనికి సంబంధించి మొత్తం టోల్గా కూడా చెప్తూ ఉన్నారు. అయితే అధికారులు కూడా చేరుకున్నారు. ప్రమాద తీవ్రతను కూడా మొత్తం టోల్గా కూడా కంటిన్యూ చేస్తున్నారు. ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది అనే కోణం లోపల దర్యాప్తునైతే చేస్తున్నారు. అధికారులు కూడా చేరుకున్నారు. ఏమైనా దాని తీవ్రతను కూడా గమనించవచ్చు. ఎలాంటి అయితే దాని యొక్క యాక్సిడెంట్ ని చూస్తే కనుక దాని ఆ తీవ్రతను మనము క్షుణ్ణంగా తెలుస్తుంది. ఎంత స్పీడ్ తోని ఉంది అనే కోణం లోపల మనం దర్యాప్తు చేయొచ్చు. చూసుకుంటే కనుక చూడొచ్చు ఎంత ఇది మనం చేతి నుండి కూడా దీన్ని పోల్డ్ చేయడానికి రావట్లేదు. అంటే ఇంత గట్టిగా ఉన్నటువంటి ఇది ఎంత స్పీడ్ తోని గుద్దుకుంటే కనుక అయితే దానికి ఉన్నటువంటి ఏదైతే బస్సుకు ఉన్నటువంటి ఇప్పుడు ఆర్టీసీ ఆ బస్సుని చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. చూసుకోవచ్చు ఇదే DCM. అయితే ఇక్కడ కొద్దిగా మూల మలుపు ఉంటుంది. మనం చూసుకుంటే కనుక విజువల్లో 5 గంటలకు తాండూరు నుంచి బయలుదేరినటువంటి బస్సులో మొత్తం కూడా 80 మందికి అయితే 70 మందికి పైగా ఉన్నారు. 70 మంది ఉన్న క్రమం లోపల ఈ బస్సు వస్తున్న క్రమంలో 6 గంటల 30 నిమిషాలకు ఈ యాక్సిడెంట్ జరిగింది అంటూ కూడా చెప్తూ ఉన్నారు.